విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. SMS-2 STC-3 హీట్ FGలో ఈ ప్రమాద ఘటన జరిగింది. ద్రవ ఉక్కును లిఫ్ట్ చేస్తున్న సమయంలో లాడెన్ నుంచి పెద్ద మొత్తంలో ఆ లిక్విడ్ ఉక్కు లీక్ అయి కింద పడటంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయినట్లు తెలిసింది. పలువురు కార్మికులు గాయపడ్డారు. వేడి ద్రవం పడటంతో CCD విభాగంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద ఘటనతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న మెటల్ లిక్విడ్ లాడెల్ పేలటంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. వేడి ద్రవం పడటంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గాయపడిన వారిని తరలించేందుకు స్టీల్ ప్లాంట్లోని అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు, మంటలను నియంత్రించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ద్రవ ఉక్కును లాడెల్ ద్వారా తీసుకెళ్తున్న సమయంలో వైర్లు తెగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ వారికి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా.